మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. మదనపల్లి బైపాస్ రోడ్లోని బండమీద కమ్మపల్లి రెవెన్యూ గ్రామంలో 1.35 ఎకరాల భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. భార్య స్వర్ణలత పేరుతో రికార్డులు క్రియేట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ముందుగా భూమి కబ్జాకు గురైందని అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ రంగంలోకి దిగారు. ఆ భూమిని సర్వే చేయించారు. సర్వేలో ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు తేలటంతో భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తిరుపతిలో మఠం భూమిని ఆక్రమించుకోవడం, అలాగే పొంగనూరులో ఫారెస్ట్ భూములను ఆక్రమించుకోవడం, ఇవాళ ప్రభుత్వ భూమిని అంటే మదనపల్లిలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న భూములన్నింటినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లతో కొనుగోలు చేయించి రిజిస్ట్రేషన్ చేయించే ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇవాళ మదనపల్లి పట్టణం బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్నటువంటి బండ మీద కమ్మపల్లి రెవెన్యూ డివిజన్ లో దాదాపు 552/1 రెవెన్యూ సర్వే నంబర్ లో దాదాపు 3 ఎకరాల 34 సెంట్లు స్థలాన్ని ఇదివరలో వాళ్ళు కొనుగోలు చేశారు. ఆ స్థలం పక్కనే ఉన్నటువంటి 1 ఎకరా 30 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని కూడా ఆక్రమించుకునేసి మొత్తం కలిపి వాళ్ళు కాంపౌండ్ చుట్టూ ఇనుప ఫెన్షన్ అయితే ఏర్పాటు చేశారు. అయితే స్థానికులు దీన్ని అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అక్రమాలు పాల్పడుతుండడంతో అప్పుడు ధైర్యం చేయలేనటువంటి స్థానికులు రాష్ట్రంలో మారిన పరిణామాల క్రమంలోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు అన్యాయం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా కబ్జా చేస్తున్నారని చెప్పి ఫిర్యాదు అందింది. శ్రీనివాస్ నేతను కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు కలెక్టర్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ సర్వే చేపట్టారు. ఈ సర్వేలో భాగంగానే దాదాపు 1 ఎకరా 30 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకున్నారని చెప్పి నిర్ధారించారు. వాటిని అన్నింటినీ కూడా మొత్తం సర్వే చేయించి ఆ స్థలాన్ని చుట్టూ పెంచిన ఇది ప్రభుత్వ స్థలం, ఈ స్థలంలో ఎవరు ఇన్వాల్వ్ కాకూడదని చెప్పేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తారు. అయితే ఇలాంటి అకృత్యాలు పెద్దిరెడ్డి రామచంద్ర